ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే మాటల యుద్ధం నేపథ్యంలో మరోసారి కేసీఆర్ తో భేటీ అయ్యారు జగదీష్ రెడ్డి. నిన్న కవిత వ్యాఖ్యలపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన జగదీష్ రెడ్డికి పలువురు బీఆర్ఎస్ నేతల నుంచి మద్దతు లభిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కవిత ఇష్యూ ప్రధానంగా చర్చకు రానుంది. మరోవైపు నిన్నటి నుంచి ఫామ్ హౌస్ లోనే మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. కేసీఆర్ తో భేటీ నేపథ్యంలో వేరిద్దరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. 2 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోని అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. సో ఈ భేటీ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నిన్న ఏదైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పవచ్చు. సో నిన్న కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చాలా సంచలన వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు చేశారు, ఘాటుగా వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాలో మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నాశనం కావడానికి కారణం ఆయనే, ఢిల్లీ పుట్టని సంబోధిస్తూ కవిత కామెంట్ చేశారు. సో దీనిపైన బీఆర్ఎస్ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. కవిత వ్యాఖ్యల పట్ల కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా నొచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. తన అనర్హత వద్ద కూడా ఇదే అంశాన్ని తెలుస్తోంది. తాను ఊహించని పరిణామం ఇది. అసలు కవిత నన్ను టార్గెట్ చేసి ఇలా మాట్లాడుతుంది అనుకుని నేను అసలు ఊహించలేదు. చాలా దాదాపుగా 2 దశాబ్దాల పైగా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా కవితతో మంచి అనుబంధం ఉంది. ఒక ఇంటి వ్యక్తిగా అంటే కేసీఆర్ కు సన్నిహిత వ్యక్తితో పాటుగా కుటుంబం, కేసీఆర్ కుటుంబంతో అందరూ, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవితతో కాస్త సత్సంబంధాలు కలిగి ఉన్నాం. అలాంటి తనను కవిత ఇలా వ్యాఖ్యానించడం పట్ల ఆయన తీవ్రంగా నొచ్చుకున్నట్టుగా తెలుస్తోంది, ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తన ఎనర్జీలు కావచ్చు, అదే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్ద కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. తను ఊహించలేదు, తనని అకారణంగా కవిత టార్గెట్ చేయడము అసలు నేను జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కేటీఆర్ దగ్గర మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీసుకొచ్చారని తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మొత్తం పూర్తి స్థాయిలో నిన్న జరిగిన పరిణామాలను, నిన్న కవిత చేసిన కామెంట్స్ అన్ని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ రావాల్సిన కేసీఆర్ పిలిచినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ భేటీ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తంగా కూడా కొద్ది నెలలుగా కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షుడు కవిత వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా నడుస్తూ ఉంది. సో మొన్నటి వరకు పార్టీలో చాలా మంది కవితను పిలిచి కేసీఆర్ మాట్లాడతారు, అన్ని సమస్య పోతాయి, తిరిగి అందరం కలిసి పని చేసుకోవచ్చు అని బీఆర్ఎస్ లో ఒక వర్గం బలంగా నమ్మింది. చాలా మంది క్యాడర్ కూడా కొంత నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ఈ కవిత కొన్ని చేసిన ట్వీట్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల కొంత సానుకూలంగా ఉంది. పార్టీలు కొంత ఏ పార్టీలోనైనా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. ఆ భిన్నాభిప్రాయాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలిచి మాట్లాడతాడు. ఆమెకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సందేహాలు, లేకుంటే పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా అధినేత కేసీఆర్ పిలిచి మాట్లాడుతూ అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కలిసి పనిచేయొచ్చని నిన్న మొన్నటి వరకు క్యాడర్ భావించారు. కానీ నిన్న కవిత చేసిన కామెంట్స్ తో ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ లో కవిత ఇమ్మడలేదు. అదే సందర్భంలో బీఆర్ఎస్ కూడా కవితని ఇక టాలరేట్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇలానే దాన్ని ఈ మొత్తం కూడా ఈ ఎంటైర్ ఇష్యూను కూడా ఇలాగే పెండింగ్ పెడితే అది చివరాఖరకు పార్టీకే చాలా నష్టం కలిగించే అవకాశం ఉందని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి అదే రకంగా ఒక సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించిన ఆయనతో కొంత భరోసాని ఇస్తూ, ఆ మాటలు పట్టించుకోవద్దని చెప్తూ భరోసాని ఇస్తూనే పార్టీ కవిత విషయంలో పార్టీ స్టాండ్ ఏందో కూడా జగదీష్ రెడ్డికి క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతోంది. తద్వారా రానున్న 2-3 రోజుల్లోనే
కవిత అంశంలో ఒక బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడతా ఉంది. దానికి కూడా ఒక కారణాన్ని చూపే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే కవిత తీసుకుంటున్నటువంటి 72 గంటల దీక్ష ఏదైతే ఉందో అది పార్టీకి సంబంధం లేనట్టుగా ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా తీసుకుంటుంది. కాబట్టి పార్టీకి ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇస్తూనే అసలు ఈ ధర్నాకు ఎవరు ఉన్నారు, పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లయితే ఈ ధర్నాకు నీకు ఎవరు అనుమతి ఇచ్చారు, పార్టీ నిన్నే అనుమతి తీసుకున్నారా లేకుంటే ఇండివిజువల్ అదే అనుకుంటే పార్టీలో ఇక కొనసాగడానికి వీలు లేదు అని ఒక షోకాజ్ నోటీసు ఇచ్చే ఉంది. సో మొత్తంగా దీనిపైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. జగదీష్ రెడ్డి భేటీ తర్వాత హరీష్ రావు కేటీఆర్ ను కూడా ఫామ్ హౌస్ పిలిపించుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు పార్టీ వర్గాల నుంచి అందుకున్న సమాచారం. సో మొత్తానికైతే ఈ రోజు సాయంత్రమా రేపా అనేది కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే కవితపై చర్యలు తీసుకోవడానికి ఇన్ని రోజులు ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలనుకున్నారు. సో ఇప్పుడు ఆ ధర్నాను బీటీ 48% రిజర్వేషన్ అంశాలకు ధర్నాకు సంబంధించి అది పార్టీకి సంబంధం లేదు. సో మీరు పార్టీకి సంబంధం లేకుండా మీరు వ్యక్తిగతంగా మీ ఇండివిజువల్ గా జాగృతి చేస్తున్నారు కాబట్టి సో ఇక మీ దారి మీదే చూసుకోవాలంటే బాగుంటది అనే యాంగిల్లో సంబంధం లేకుండా పార్టీ అనుమతి లేకుండా ఈ ధర్నా చేస్తున్నారు కాబట్టి దానిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటది. సో పార్టీ నిబంధనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కవితపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. సో దీంట్లో భాగంగానే మొన్న మధుసూదనాచారి కావచ్చు, అదేవిధంగా జగదీష్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు, ఈ ఉద్దేశంతోనే కవితపై త్వరలో చర్యలు ఉంటాయి, సరైన సమయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పడం వెంట కూడా ఇదే అని భావిస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఇప్పుడు కవిత అంశం ఒక తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారబోతా ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో భేటీ కావడం, ఆ భేటీ తర్వాత జగదీష్ రెడ్డి ఏం మాట్లాడతారో కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొంది ఉంది. ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి మాటలు చూస్తా ఉంటే కేసీఆర్ కవిత తనపై చేసిన వ్యాఖ్యలకు దాని అంతే స్థాయిలో ఘాటుగా విమర్శించారు. కవితకున్న జ్ఞానోదయానికి నా ఉద్యమం పట్ల నా యొక్క మొత్తంగా కూడా ఉద్యమంలో నేను పనిచేస్తున్న దీని పట్ల కవితకున్న జ్ఞానానికి జోహార్లు అంటూ కొంత వ్యంగ్యంగా కఠినంగానే ఘాటుగానే స్పందించారు. అదే సందర్భంలో మరొక అంశం ఏంటంటే ఎవరైతే బీఆర్ఎస్ కు కేసీఆర్ కు బద్ద శత్రువులుగా ఉన్నారో అలాంటి వారి చేతిలో కవిత పావుగా మారిందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. సో దీన్ని బట్టి చూస్తా ఉంటే పార్టీ క్యాడర్ కు ఒక స్పష్టమైన సందేశాన్ని నిన్న జగదీష్ రెడ్డి ఇచ్చినట్టున్నారు. అది కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైరెక్షన్ లో వాళ్ళ ఆలోచన మేరకే వాళ్ళు చెప్పిన ప్రకారమే నిన్న జగదీష్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారనే ఒక ప్రచారం పార్టీలో జరుగుతూ ఉంది. మొత్తానికైతే పార్టీ పరంగా ఇప్పుడు కవిత బీఆర్ఎస్ సంబంధించి పార్టీకి సంబంధించి కేసీఆర్ కి సంబంధించి భద్రశత్రులైన వారితో చేతులు కలిసి పార్టీకి నష్టం కలిగేలా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఒక భావనలో ఉంది. సో మొత్తానికైతే రానున్న 2-3 రోజుల్లో కవిత అంశంలో బీఆర్ఎస్ అధిష్టానం ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే రాధాకృష్ణ అయితే ఎమ్మెల్సీ కవిత అలాగే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య నడుస్తున్న వివాద నేపథ్యంలో భేటీ జరగనుంది. మరి ఈ భేటీ తర్వాత కవితకు అలాగే ఆ పార్టీలో ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది? అంతా ఇప్పుడు భేటీ తర్వాత జగదీశ్వర్ రెడ్డి ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు ఆసక్తిగా ఉంది. సో మొత్తానికైతే నిన్న జరిగిన మొత్తంగా మాటలు ఏదైతే కవిత చేసిన కామెంట్స్ ఉన్నాయో ఆ తర్వాత పరిణామాలపై అన్నింటిపైన కూడా బీఆర్ఎస్ నేత కేసీఆర్ కు జగదీశ్వర్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. అదే సందర్భంలో పార్టీకి సంబంధించి నల్గొండ జిల్లాలో ఏం జరుగుతుంది, నల్గొండ పార్టీకి సంబంధించి జిల్లాలో కవిత చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటి, నిన్న ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో కొంత నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అది మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసుకునే ఒక మొత్తం పోస్ట్ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ కవిత చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే కొద్దిసేపట్లోనే ఆ కవిత ఒకవైపు ఆ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నాను. అదే సందర్భంలో సోషల్ మీడియాలో కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎంతో మంది మాజీ కార్పొరేషన్ కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు కేసీఆర్ తో ఉద్యమం
ప్రస్థానం నుంచి అతనితో అండగా ఉన్న ఆ నాయకులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, ఇతరత్ర సీనియర్ నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళందరూ కూడా ఒక దశలో అంటే అందరూ పనిచేసిన నల్గొండ జిల్లాలో అన్ని ఒక్కడేగా నడిపిస్తున్నాడు జగదీశ్వర్ రెడ్డి అని చెప్పేసి ఒక జగదీశ్వర్ రెడ్డికి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి యాంటీగా ఒక పెద్ద పోస్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో ఈ నేపథ్యంలో దానిపై కూడా జగదీష్ రెడ్డి దాని వెనుక ఎవరున్నారు, తన మీద కావలసుకునే తెలంగాణ రాజకీయాల్లో నల్గొండ జిల్లాలో ఒక కుట్ర, తన వెంట ఒక తెర వెంట కుట్ర జరుగుతుంది అనే విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా మొత్తంగా కూడా ఇప్పుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గత వారం 10 రోజులుగా కూడా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఎప్పుడైతే ఇటీవల కాలంలో అంటే మొత్తంగా కూడా పార్టీ తరఫున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మధ్యస్థుగా అత్యంత అంటే అధికార పక్షానికి కావచ్చు, కేసీఆర్ శత్రువులకు గత వారం 10 రోజులుగా గట్టిగా కౌంటర్లు ఇస్తూ పార్టీలోనే జగదీశ్వర్ రెడ్డి ప్రాధాన్యత పెరిగిపోయిన కోసం ఇటీవల కాలంలో వరుసగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో జగదీష్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డి భేటీ కావడం, అదే సందర్భంలో వరుసగా ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉంటే జగదీష్ రెడ్డి ఇంకా ఏదైనా కుట్ర జరుగుతుందా, తెర వెనుక ఏదైనా కుట్ర చేస్తున్నారా అనే ఒక సందేహాలు, అనుమానాలు కూడా జగదీష్ రెడ్డి అనుచరులు కావచ్చు, జగదీష్ రెడ్డి కూడా అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కవిత విషయంలో కావచ్చు, తన విషయంలో కావచ్చు, పార్టీ నిర్ణయమే తన నిర్ణయము. పార్టీ ఫైనల్ గా అధిష్టానం ఏది నిర్ణయిస్తే, తన బాస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏది నిర్ణయిస్తే అది నా యొక్క మొత్తం కూడా అతని సూచనలు, సలహాలు నేను పాటిస్తాను, అతని కార్యకర్తగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఆ పార్టీ పనిగా చేస్తానని చెప్పేసి పార్టీకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో పార్టీ నిర్ణయమే తన నిర్ణయంగా జగదీష్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.